ఓకే. లిబర్టీ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు ఏకలవ్య ఈ యొక్క సమావేశం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా సార్ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కూడా అందరూ హాజరై ఈరోజు వర్గీకరణ కోసం దాదాపుగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది అమరులై ఎన్నో రకాలుగా నష్టపోయి ఎన్నో రకాల కుటుంబాలు కూడా నష్టపోయి ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఏకదశంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని మీరు మాటిచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1999లో మనకు వర్గీకరణ అయింది. ఆ 4 సంవత్సరాల్లో వచ్చిన ఉద్యోగాలు ఒక ఎత్తు అయితే 1947 స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 1999 వరకు వచ్చిన ఉద్యోగాలు ఒక ఎత్తు. మాకు ఉన్నటువంటి సమస్య, మాకు ఎప్పటి నుంచో పోరాడుతున్న సమస్య, మా అందరి చిరకాల కోరిక వర్గీకరణ. మాకు రిజర్వేషన్ తక్షణమే ఏపీసీలో వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ అదే రకంగా మీరు మాటిచ్చారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు 59 ఉపకులాలు ఉన్నాయి. ఏ ఓటా ఎవరికైతే ఎంత ఓటో ఆ ఓటే కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఈరోజు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వద్దు. ఎప్పటికైనా సరే వర్గీకరణ అతి త్వరలో అయ్యేంత వరకు కూడా వర్గీకరణ అయ్యేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వద్దని మీ అందరం కూడా ఎస్సీ ఉన్నటువంటి 59 ఉపకులాలు ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కూడా అందరం డిమాండ్ చేస్తూ ఈ యొక్క లక్ష్యం ఏపీసీలు వర్గీకరణ. జై మాదిగా, జై జై మాదిగా.